టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. ప్రతి డివిజన్ కి ప్రతి గడపకి మేము వస్తున్నాం ఒక కామన్ మ్యాన్ గొంతుకై. ప్రశ్నించడానికి మేము సిద్ధం. గడప గడపకి టచ్ స్టూడియోస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టచ్ స్టూడియోస్ రైజింగ్. ఖమ్మం అంటే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేసు ఖిల్లా, ఖమ్మం ఖిల్లా. ఖమ్మం ఖిల్లాకి 1000 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఈ ఖమ్మం ఖిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుండి మనం చూస్తే పిచ్చి మొక్కలు, పొదలు, పెద్ద పెద్ద చెట్లు వీటితో నిండి ఉండి అస్తవ్యస్తంగా ఉండేది. ప్రస్తుతం ఖమ్మంలో ఈ 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఖమ్మం ఖిల్లాను మళ్ళీ తన పునర్వైభవం చేర్చేటట్టుగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఒకే ఒక నాయకుడు తుమ్మల యుగంధర్ గారు. సంచలనం సృష్టించింది అన్నా మీరాక, ఖమ్మం యువత కదం తొక్కి కదిలింది మీ వెనుక, సింహాసనమే ఎదురు చూస్తే మీ వంటి వారు రాక, అడుగేస్తే అదిరిపోయింది చూడే ఖమ్మం ఇలాక. ఈద సాగల బతుకు భరోసా తీరుస్తావు పేదల కోసం, కుండల నిండా మంచితనం యుగంధరన్నా నింపుకనం సంచలనం. ఈ యువ నాయకుడు ఇచ్చిన పిలుపు స్వచ్ఛ ఖమ్మం స్వచ్ఛ ఖిల్లా అనేది ఇప్పుడు ఉన్న యువతలో ఒక కదలికని తీసుకొచ్చిందని మనం అనుకోవచ్చు. తుమ్మల యుగంధర్ గారు చేపట్టిన స్వచ్ఛ ఖమ్మం స్వచ్ఛ ఖిల్లా అనే ప్రోగ్రాం నుండి ఈ ఖమ్మం ఖిల్లా ప్రజలు ఏ విధంగా అనుభూతి చెందుతున్నారో, ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అరే నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు సలీం అహ్మద్, నాది ఖిల్లా బజార్ 38వ డివిజన్. ఈ ఖిల్లా బజార్ని దాదాపు ఒక 2 months నుంచి క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ కొడుకు అయినటువంటి మంత్రి గారి కొడుకు యుగంధర్ గారు ఆ నేతృత్వంలో చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొని ఈ ఖిల్లా బజార్ని పైన ఏదైతే వాక్వే ఉన్నది 4800 meters ఉన్నది దాదాపు, అది మొత్తం క్లీన్ చేయించారు. ఒక 70 లేబర్స్ని పెట్టేసి, మన పనులను పెట్టేసి, కట్టర్స్ని పెట్టేసి కంప్లీట్గా అది అయిపోయింది. దాని తర్వాత ఏదైతే ఖిల్లా ప్రహరీ గోడ, దాన్ని సఫీల్ అంటారు మా దాంట్లో, ఆ సఫీల్ని కూడా క్లీన్ చేపిస్తున్నారు. దాంట్లో దాదాపు ఒక 50-60 సంవత్సరాల దాకా ఎవరు కూడా క్లీన్ చేపిలే ఇప్పటిదాకా. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎవరు చేపిలే. నాకు 58 సంవత్సరాలు ఇప్పటికీ. అలాంటిది చాలా శ్రద్ధగా తీసుకొని ఈ పురాతనమైన వస్తువు కనబడుతుంది. ఏదైతే ఖమ్మంలో ఏదైతే ఉంది ఖిల్లా ఉంది, ఖిల్లాని సుందరీకరణ చేయాలనే తపన ఆలోచన ఎవరికి రాలేదు. వచ్చినా కూడా అక్కడక్కడ 4 చెట్లు కొట్టడం, పని ఆప్ చేసి వెళ్ళే పరిస్థితి జరిగింది ఇంతకుముందు. కానీ ఇప్పుడు మాత్రం ఒక శ్రద్ధతో చేసేసి కంప్లీట్ క్లీన్ చేపియాలా, ఈ చెట్లన్నీ తీపియాలా, ఎక్కడైతే ప్యాచ్ వర్క్ ఉన్నాయి, గోడలకి ఏదైనా పడిపోయినాయి, దానికి ఒక రూపురేఖ తయారు చేద్దామనే కంకణం కట్టుకున్న మన యుగంధర్ గారు. ఆ యుగంధర్ గారు ఏదైనా పని చేద్దామా అని లోపల ఒక గ్రూప్ లాగా తయారు చేసేసి మనందరినీ కలిసిమెలిసిగా మనతో కలిసిపోయి ఒక బాధ్యతగా చేసే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తులు చాలామంది తక్కువ ఉంటారు, ఎందుకంటే ఒక పని చూపెట్టి వెళ్ళిపోతారు అంతే. కానీ ఆయన అలా కాదు. మాకే పొద్దున 6ంటికి ఫోన్ చేసి లేచారా అని చెప్పేసి మమ్మల్ని లేపటం, మళ్ళీ 6:30కి వచ్చేసి వచ్చారా లేదా అని చూసుకోవటం, మళ్ళీ అందరూ వచ్చేసి వచ్చిన లేదా అని చెప్పి ఆయన మాతో కలిసి మాతో తిరిగి ఏ పని చేయండి, ఈ పని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది అయిపోవాలా, ఇక్కడ నుంచి ఇక్కడ అయిపోవాలా చెప్పేసి బాధ్యతగా చెప్పి వెళ్ళిపోయి, మళ్ళీ ఇక రాళ్లే అని మనం అనుకునే వస్తువులు మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి వర్క్ ఎక్కడ దాకా నచ్చింది అని చూసి మమ్మల్ని మా పిల్లల మీద మోటివేషన్గా ఒకవేళ ఒక విధంగా చెప్పాలంటే స్టూడెంట్స్ మీద ప్రిన్సిపాల్ ఎట్లా ఉంటారో అలా మాకు మార్గదర్శకంగా చూపెట్టి ఈ పని చేయండి, ఈ పని చేయండి, ఇవాళ ఇంతవరకు చేయండి, ఇంతవరకు చేయండి అని చెప్పేసి మాకు ఒక మార్గదర్శకంగా చూపెడుతూ ఈ రోజు వరకు కూడా మాకు చిన్న పెద్ద లేకుండా మాకు చిన్న వయసులో చిన్న వాళ్ళైనా కానీ మాకు ఒక ఏదండి డైరెక్షన్గా ఇది చేయండి ఇది చేయండి అని చెప్పి మా అందరినీ ఒక తమ్ముళ్ళలాగో అన్నలాగో మనలో కలిసిపోయి ఇలా పనిచేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. కానీ ఒక బాధ్యత, ఇది ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ని ఆయన తీసుకోవడం చాలా గ్రేట్. అది ఖమ్మంలో ఇంత పెద్ద ప్రాజెక్టు ఎక్కడ లేదు, ఒకవేళ ఉన్నా కూడా ఈ టైప్ వర్క్ ఎక్కడ లేదు. ఇదేంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంపలు చెట్లు కొట్టడం, ఇది చేయటం, మోటివేషన్ చేయటం, అది చేయటం, ప్రతి అర్ధ గంటకి వీడియో కాల్ చేయటం,
వీడియో కాల్ చేసి వర్క్ ఎక్కడ నడిచిందని చూపెట్టమని, వర్క్ చూపెట్టు వర్క్ ఎక్కడ ఎలా దాకా వచ్చిందని నడుస్తుంది చెప్పేసి ఏంటి మొత్తం ఓన్లీ వీడియో కాలే చేస్తారు కానీ కాల్ చేయరు మా ఆయనకు. మన యుగంధర్ గారు ఓన్లీ వీడియో కాల్ చేసేసి ఇగో ఇంత వర్క్ చేశారు, వర్క్ ఇగో ఇంత వర్క్ చేశారు, రైట్. దాని తర్వాత లంచ్ ఉంది, లంచ్ బ్రేక్ తర్వాత ఇగో ఇటు చేయండి అని చెప్పి ఆయన డైరెక్షన్ లోనే పని నడుస్తుంది తప్ప మన డైరెక్షన్ ఏం లేదు. ఆయన ఎలా చెప్తే అలా చేసుకుంటూ పోతాను. ఆయన మాత్రం ఒక బాధ్యతగా ఈ పని కంప్లీట్ అయిపోవాలని చెప్పి కంకణం కట్టుకున్నాము వ్యక్తులలో ఆయన ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు దొరకటం మన అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరన్నా? నమస్తే, నా పేరు రఫీ. మీరు ఎప్పటి నుండి ఉన్నారండి ఇక్కడ? ఇక్కడ కిలాలో నేను 20 సంవత్సరాల నుంచి ఉంటాను. నా ఇల్లు ఇదే. అయితే ఇక్కడ ఇంతకుముందు చెట్లు బాగా ఎదిగి ఇటు పాములు రాత్రిపూట పగులు రక్తపెంజర్ పాములు బయటకు వచ్చి పడుకొని ఉండేవి. మేము ఇట్లా నమాజ్కి వెళ్ళేటప్పుడు కూడా తెల్లారుజామున పాములు భయంతో ఒక్కొక్కళ్ళు పొద్దున్నే లేచేటోళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడేటోళ్ళు. ఇప్పుడు ఈ మండలు ఇవన్నీ తీసేయటం వల్ల మాకు కొంచెం పాములు బెడద అనేది 90% అంతకుముందు ఎవరికి నాయకులకు చెప్పలేదా మీరు? ఇంతకుముందు నాయకులకు చెప్పినాం కానీ ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారి కొడుకు మంచిగా మనకైతే చెప్పంగానే కొద్దిగా ఎమ్మటే రియాక్ట్ అయ్యారు. ఈ మండలాన్ని మంచిగా, ఇది చాలా హార్డ్ వర్క్ అయినా కూడా ఎమ్మటే పాపం ఆయన శ్రద్ధ పెట్టి ఇవన్నీ తీసేయటం వల్ల మా ఇలా వాళ్ళకి మా బాగా వాళ్ళకి మంచి సవలతు ఉంది. ఇప్పుడైతే ఇట్లానే కొంచెం ఈ గోడ కూలినవి కూడా కొద్దిగా పారిలా కొద్దిగా రాళ్ళు గిళ్ళ పడకుండా చూస్తే ఇంకా మంచిదని మేము కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. నా పేరు అస్లాం అన్న. ఇప్పుడు ఇక్కడ యుగంధర్ గారు స్వచ్ఛ ఖమ్మం స్వచ్ఛ కిల్లా అని చెప్పి ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, మీ స్పందన ఎలా ఉంది? స్పందన అంటే చాలా బాగా చేస్తున్నారు. ఇంతకుముందు ఇక్కడ చెట్లు బాగా పెరిగి ఉండేవి, దానివల్ల మాకు బాగా ఇబ్బంది ఉండేది. పాములు దోమలు బాగా వచ్చేవి. ఇప్పుడు మొత్తం క్లీన్గా చేస్తే చాలా బాగుంది. యుగంధర్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడ పనిచేస్తున్న కృషి చేస్తున్న అందరికీ, మన కార్పొరేటర్ గారికి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా నీట్గా ఉంది, చాలా బాగుంది. సమస్య ఎప్పటి నుండి ఉందన్న మీకు? చాలా కాలం నుంచి ఉంది. కొన్ని నాయకులు చెప్పలేదా మీరు? చెప్పాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడే కొద్దిగా యుగంధర్ గారు కొద్దిగా మా గురించి కొద్దిగా ఎమ్మటే స్పందించి టైం ఏం తీసుకోలేదు. ఎమ్మటే స్పందించి దగ్గరుండి చేపిస్తున్నారు. రోజు చాలా బాగుంది, చాలా మంచిగా చేపిస్తున్నారు. మంచి ప్రోగ్రామ్ ఉంది. రోజు వస్తుంటారు, చూస్తుంటారు, చూసుకొని వెళ్తుంటారు. వర్క్ ఇది ఒక 15-20 days నుంచి బాగా నడుస్తుంది వర్క్. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు ఖదీర్ అన్న. మీరు కిలా ఇక్కడ ఎన్ని ఉంటారు? మేము పైదాసి ఇక్కడ పుట్టిన కాడి నుంచి ఇక్కడ నుంచి బీకే బజార్లో ఉన్నాం. 38 డివిజన్ మాది. యుగంధర్ గారికి చెప్పగానే ఒక 4-5 సార్లు వచ్చి ముందు దీన్ని పర్యవేక్షించారు. ఎక్కడ దాకా ఉంది గోడ, ఏంది, ఎన్ని సంవత్సరాలదని చూసి దీన్ని ఎట్లాగైనా ఒక పర్యాటక కేంద్రం చేయాలని ఒక ఆలోచన ఉందేమో. ముందైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా శుభ్రం చేపియాలని ఫస్ట్ అయితే శుభ్రం చేపిస్తున్నారు. ఇది మొత్తం కిలా గోడ మొత్తం 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఉంది. అదంతా ముందు క్లీన్ చేయించినాక తర్వాత ఏం ఆలోచిస్తారు అనేది చూడాలి. ఇప్పటిదాకా ప్రజలకు లేని విధంగా ఇది శుభ్రం చేస్తుంటే అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పాములు జర్రులు ప్రజలకు భయభ్రాంతులు చేసే పాములు వస్తాయని వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. 2 days 3 daysకి ఒకసారి వచ్చి ఎక్కడ దాకా పని జరిగింది ఏందని చూసుకొని వెళ్తున్నారు. నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు శేషగిరి, పాకలపాటి శేషగిరి. మా మిసెస్ పాకలపాటి విజయ నిర్మల, 42వ డివిజన్ కార్పొరేటర్. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ మన ఖమ్మం మన కిల్లా స్వచ్ఛ ఖమ్మం స్వచ్ఛ కిల్లా అని చెప్తారు కదా, ఎలా జరుగుతున్నాయి వర్క్స్? స్వచ్ఛ కిల్లా స్వచ్ఛ ఖమ్మం అనే ప్రోగ్రామ్ని మన తుమ్మల నాగేశ్వరరావు గారు సూచనల మేరకు తుమ్మల నాగేశ్వరరావు గారు 2009లో ఇక్కడ గెలిచినప్పుడు ఈ కిల్లాని ఎట్లా అభివృద్ధి చేయాలనుకున్న టైంలో అప్పుడు అధికారంలో లేకపోవడం వల్ల అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు ఆయన ఉంటాం, ఈయన తెలుగుదేశం నుంచి వెళ్ళడం వల్ల దీని మీద కొంచెం అప్పుడు దృష్టి తక్కువ జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఖమ్మం నియోజకవర్గంలో గెలిచి మంత్రి అయ్యి ఉండి ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ఈ కిల్లా 950 సంవత్సరాల క్రితం, క్రీస్తు శకం 950 సంవత్సరాల క్రితం ఈ కిల్లా నిర్మించబడింది కాకతీయుల కాలంలో. ఈ కిల్లాని మనం ఏదో విధంగా సుందరీకరణ చేసి పర్యాటక కేంద్రం చేసి ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మాన్ని ఈ తెలంగాణ ప్రజలు మొత్తం వచ్చి ఈ కిల్లాని విజిట్ చేయడం కోసం మనం ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో చాలా పట్టుదలతో దీన్ని ఏదో చేయాలని చెప్పేసి ఈ గురుతరమైన పెద్ద బాధ్యత మన తుమ్మల యుగేంద్ర గారికి ఒప్పచెప్పారు. యుగేంద్ర గారు
ఈ చుట్టూ ఉన్నటువంటి 4 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలు, కార్పొరేటర్స్, నాయకులు అందరినీ పిలిచి ఈ కిల్లాని మనం ఎట్లా డెవలప్ చేద్దాం, ఈ కిల్లా చుట్టూ క్లీన్ చేసేసుకు ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ కిల్లాని శుభ్రం చేసి ఈ కిల్లాని క్లీన్ అండ్ ఖమ్మం లాగా చేసి ఖమ్మంలో ఉన్నటువంటి పర్యాటక వాళ్ళందరూ ఈ కిల్లాని ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు కిల్లా చూడడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఈ కిల్లాని చూసి ఆనందించేటట్టుగా వాళ్ళు జీవితంలో దీన్ని మర్చిపోకుండా చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని పొద్దున్నే 6ంటికి లేపి సాయంత్రం మళ్ళీ 6 తర్వాత ఏం జరిగింది, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం పని జరుగుతుంది, ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది అవుతుందా, ఇప్పుడు డిఆర్ఎఫ్ వాళ్ళు పనిచేస్తున్నారు, మున్సిపాలిటీ శానిటరీ వర్కర్లు పనిచేస్తున్నారు, వీళ్ళకి ఏమైనా ఇబ్బంది జరగకుండా, ఇది ఎందుకంటే పెద్ద రిస్క్తో కూడిన పడి, ఇది 9 ఎప్పుడో కట్టింది, ఇది వానకి తడిచి ఎండకి ఎండి ఈ పాకురు బట్టి జారేటట్టుగా ఉన్న పరిస్థితిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చెట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ చెట్లు కొడుతుంటే ఈ చుట్టుపక్క ఇటుపక్క అటుపక్క ఉన్న ఇండ్ల వాళ్ళందరూ ఎంత ఆనందం పడుతున్నారంటే, అయ్యా మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు, ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు తనయుడు యుగేంద్ర గారు ఇక్కడికి వచ్చి చూసి దీన్ని మా గోడని చూసి మాకున్న ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తున్నారు. వానాకాలం వస్తే ఎక్కడి నుంచి పాములు వస్తాయో తెలియదు, వరదల్లో నుంచి ఎట్లా వస్తాయో తెలియదు అనే ఉద్దేశంతో చాలా మంది వాళ్ళు సొంతంగా వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు నెలకి 2000 సంవత్సరానికి వాళ్ళు 2000-3000 ఇచ్చి ఇది కొట్టించుకున్నాడు. వాళ్ళ వారికి ఏదో దారి కోసం పాములు రాకుండా సార్ తాత్కాలికంగా దీన్ని నిర్మించుకుంటారు, కొట్టుకొని వాళ్ళు ఏదో గడుపుకుంటున్నారు. ఇవాళ మాకు దీని శాశ్వత పరిష్కారాన్ని కనుగొన్నందుకు తుమ్మల యుగేంద్ర గారికి మా అందరికి ధన్యవాదాలు అని చెప్పా. మేము ముస్లింలు అయితే మసీదులో ప్రార్థన చేస్తున్నాం, హిందువులు అయితే గుళ్ళో ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి నాయకుడు తుమ్మల నాయర్ గారి కడుపులో యుగేంద్ర గారు పుట్టడం, ఆయన ఏ విధంగా అయితే ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేశారో, ఇప్పుడు యుగేంద్ర గారు కూడా ఖమ్మాన్ని ఎంత అభివృద్ధి చేయాలనే తపన ఉందో ఆ తపనకి అదే విధంగా ఆయనకు ఉన్నటువంటి టీం కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి కార్పొరేటర్లు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారంటే మీరు ఆయనకి ధన్యవాదాలు అని చెప్పి ఎంత ఆనందం ఉన్నారంటే మనం చెప్పలేం. అది ముందుగా తుమ్మల యుగేంద్ర గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు సయ్యద్ అఫ్సర్. మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ ఉన్నారు? ఇక్కడ మేము బై బర్త్ అండి, పుట్టినరోజున ఉంటాను. బై బర్త్ పుట్టింది కూడా ఇక్కడ కిలా బజార్లోనే. ఇప్పుడు కిల్లాలో ఈ పని చేయాలని చెప్పి మీరు యుగేంద్ర గారు చెప్పారా? కిలా లోపల ఈ కిలా పైన డెవలప్మెంట్ చేస్తున్నారు కదా మన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు. మన కిలా డెవలప్మెంట్ కి మంచిగా డెవలప్ చేయాలని చేస్తున్నారు. అయితే ఆ కిలా పైన గోడ ఉంది కదా, అది ఒక్కడే క్లీన్ అవుతుంది, కానీ మా కిలా లోపల ఉన్న ప్రజలకి చుట్టూ గోడ ఉంది, ప్లాలి గోడ, సఫిల్ గోడ. ఆ ఉన్న సంగతి ఎవరికి తెలియదు. ఆ గోడను కూడా శుభ్రం చేపిస్తే బాగుంటది. ఎందుకంటే ఈ గోడ మీద చెట్లు కొన్ని సంవత్సరాల నుండి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద తుమ్మ చెట్ల వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న నివసించే ప్రజలు మాలాంటి వాళ్ళకి పాములు, పురుగులు అన్నీ వస్తున్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందని పోయి మేము మన యువజన నాయకుడు యుగేంద్ర అన్న గారికి కలిసి చెప్పినమ్మటనే సార్ ఎమ్మటనే అన్నగారు ఏం చేశారంటే తెల్లారే అందరికి ఫోన్ చేసి 6ంటికి అందరూ కీలా గోడ కాడికి రావాలా, అసలు అది ఎట్లా ఉంది ఏందో చూద్దామని చెప్పి దాన్ని మొత్తాన్ని పరిశీలించారు. చూసి సార్ కూడా అరే ఇంత పెద్ద గోడ ఉంది, దీన్ని మొత్తం శుభ్రం చేసి నైట్ చేపియాలా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టినట్టుగా అసలు మాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ రోజు రావటం, ఆయన చెప్పటం, అందరికీ పిలుపు ఇవ్వటం, మన ప్రైవేటు వ్యక్తులను పెట్టి ప్లస్ మన డిఆర్ఎఫ్ వాళ్ళు పెట్టిన వ్యక్తులను పెట్టి పని స్టార్ట్ చేశారు. అందరు ఏమనుకున్నారంటే ఈ ఒక్కరోజే చేస్తారు అయిపోయింది అనుకున్నారు. ఎన్ని రోజులు చేస్తున్నారు వర్క్? ఇది వచ్చేసి 1 month స్టార్ట్ అయిందండి. 1 month స్టార్ట్ అయింది. రెగ్యులర్ గా వర్క్ నడుస్తుంది. తెల్లారి పొద్దునే అన్నగారి ఫోన్ చేసి వర్క్ ఎక్కడ దాకా వచ్చింది ఏంది అని డైరెక్ట్ వీడియో కాల్ చేసి అప్డేట్ చేసుకుంటున్నారు. ప్లస్ మార్నింగ్ 6ంటికి ఆయన వీడియో కాల్ చేసి ఎక్కడ ఉన్నారు కనుక్కుంటున్నారు. ప్లస్ 2 days ఒకసారి మన యుగేంద్ర సార్ కూడా వచ్చి పని ఎక్కడ దాకా అయింది ఏందని తను వచ్చి చూసుకొని ఆ ప్లానింగ్ ఈ విధంగా చేయాలా, ఈ విధంగా చేయండి అని చెప్పేసి దగ్గర ఉండి సార్ నిలబడి చేపిస్తున్నారు. చాలా గ్రేట్ ఇది. ఇలాంటి వర్క్ చేపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి నాయకుడు, ఇలాంటి యువజన నాయకుడు, రాష్ట్ర యువజన నాయకుడు మన తుమ్మల యుగేంద్ర గారు ఏ విధంగా చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు అందరూ ఇలాంటి నాయకుడు ఉండాలని, ఇలాంటి నాయకుడు ఎల్లప్పుడూ ఇలాంటి పనులు చేపట్టడంలో ముందున్న నాయకుడు, ప్రజల్లో ఉన్న నాయకుడు మనకు అవసరం. ఇలాంటి నాయకుడికి మనం ఎప్పుడు అందుబాటులో ఉండాలా. మనం కూడా ఇలాంటి నాయకుడు మనకి చేసిన మేలుని ఎవరు మర్చిపోవద్దు. ప్లస్ ఇలాంటి నాయకుడు సహజంగా ఎవరు ఉండరు. నేను అనుకున్నా ఇలాంటి తుమ్మల యుగేంద్ర అన్న
అనుకున్న పని చేయాలా, ప్రజలకి ఏదైనా కష్టంలో చూసుకోవాలనే ఆలోచన ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. ఇలా నాయకుడు ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం, చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అందరం. థ్యాంక్ యూ అన్న. చూశారుగా వ్యూవర్స్, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం ఖిల్లాను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దే ప్రోగ్రామ్ని మన యువ నాయకుడు తుమ్మల యుగంధర్ గారు స్వచ్ఛ ఖమ్మం స్వచ్ఛ ఖిల్లా అనే ప్రోగ్రాం చేపట్టారు. కాబట్టి మన ఖమ్మం ప్రజలు, యువత ఈ ప్రోగ్రాంలో అత్యధికంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా మన యువ నాయకుడు తుమ్మల యుగంధర్ గారు మేము పిలుపునిస్తున్నాం. అందరినీ, యువతని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ టచ్ స్టూడియోస్ రైజింగ్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.